హే గాయ్స్, లాస్ట్ 2-3 అవర్స్గా ఇంటర్నెట్ మొత్తం న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంది కదా, $100K ఆన్ H1B అప్లికేషన్ ఫీ అని. సో ఇది ఎవరికి ఎక్కడ ఎంతవరకు అప్లికబుల్ అవుతుంది అనే దాని గురించి నాకు తెలిసిన 2-3 విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. బేసిక్గా ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుంది అనే దాని మీద అందరికీ ఒక $1 మిలియన్ క్వశ్చన్ అయిపోయింది. సో ఆ ప్రొక్లమేషన్ అంటే ఆ అనౌన్స్మెంట్లో చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం ఈ $100,000 ఫీ అనేది ఎవరైతే యుఎస్లోకి ఎంటర్ అవుతున్నారో, లైక్ హూ ఎవర్ గొన్నా ఎంటర్ ఇన్ టు యుఎస్, దే ఆర్ గొన్నా గెట్ ఎఫెక్టెడ్ ఆర్ ఇంపాక్టెడ్ బై దిస్ అని క్లియర్గా రాస్తుంది. అంటే ఎవరైతే న్యూగా యుఎస్లోకి వస్తున్నారో వాళ్ళు కొత్త H1 వేసుకొని వస్తున్నా, లేకపోతే ట్రాన్స్ఫర్ అయినా, లేకపోతే F1 అదే రెన్యువల్స్ చేసుకున్నా వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇది ఇంపాక్ట్ అవ్వదు అని దాని అర్థము. బట్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, చాలా గ్రే ఏరియా ఉందన్నమాట. దీని గురించి ఇంకా మనకి క్లారిటీ రావాల్సింది ఉంది. నాకు తెలిసిన విషయాలు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. బట్ నేను చూసిన వీడియోస్ ప్రకారం లాయర్స్ అందరు చెప్పేది ఏంటంటే, హూ ఎవర్ ఇస్ గోన్నా ఎంటర్ ఇన్ టు యుఎస్ ఫ్రమ్ September 21 ఇది అప్లికబుల్ అవుతుంది అని. సో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుంటే, ఎవరికైనా ట్రావెల్ ప్లాన్స్ ఉంటే కొద్దిగా పోస్ట్పోన్ చేసుకోవడమే బెటర్, మనకి దీని మీద ఒక క్లారిటీ వచ్చేంత వరకు. అలాగే ఎవరైతే కొత్తగా యుఎస్లోకి వస్తున్నారో వాళ్ళు వాళ్ళ ట్రావెల్ని ప్రీపోన్ చేసుకునే స్కోప్ ఉంటే చేసుకొని 21 లోపు వచ్చేస్తే మేబీ ఇది అప్లికబుల్ అవ్వకుండా ఉంటుంది. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ జస్ట్ అందరికీ యూజ్ అవుతుందని నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. సో హోప్ యూ లైక్ ఇట్. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫ్యూషన్. అండ్ అలాగే యాజ్ ఐ సెడ్ బిఫోర్, నాకు ఇంకా ఏమన్నా విషయాల మీద క్లారిటీ వస్తే నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.